కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్, ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియరా, అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిగా కూర్చున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే లెక్కలైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ ప్రియ బిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి ఒకసారి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి శ్రద్ధను ప్రతి వారికి దయచేయండి. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తములు బిడ్డపై సాచిన ప్రభు, వారి యొక్క గాయములను కట్టండి నాయన, అరికట్టండి. సాతాను శోధన నుంచి దూరపరచండి నాయన. ప్రతి వారు కూడా మీ యందు రక్షణ భాగ్యాన్ని పొందాలని, మీరు ఇచ్చేటువంటి రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూసేటువంటి భాగ్యం ప్రతి వారికి దయచేయమని, ఇచ్చిన మూలమైన పరలోకంలో చారణమని మా ప్రభువును ప్రియకుమారుడునైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. 1వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. సహోదరులారా, ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తినైతేనే మనం సహోదరులు అంటాం. ఈయన మా అన్నయ్య అండి, లేకపోతే ఈయన మా తమ్ముడండి, మా అన్నయ్య కంటే ఎక్కువగా నేను ప్రేమించినటువంటి వ్యక్తి అండి ఈయన అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులైతేనే కానీ, ఒక తల్లి గర్భములో నుంచి పుట్టినటువంటి సంతానం అయితేనే వాళ్ళని సహోదరులు అనే పిలువబడతాం ఈ లోకంలో. అయితే దేవునిలో పెరిగి పోషించబడినటువంటి బిడ్డలు ఎవరైనా సరే సహోదరుల కంటే ఎక్కువగా ఆ ప్రేమను ఇక్కడ పొందుకుంటూ ఉంటారు. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అటువంటి వారిని మనం సహోదరులు అంటాం. ఈ సంఘ బిడ్డలు ఎంతోమందిని మనం ఈయన మహా సహోదరుడండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. క్రీస్తులో ఉండేటువంటి ఆ ప్రేమ ద్వారా కలిగినటువంటి ఆ యొక్క పదానికి అర్థమే వేరుగా కనబడతాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారునై ఉండి మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేయుడి. బుద్ధి చెప్పేవారిని మన్నన చేయుడి అని అంటే మనకు ఎవరు బుద్ధి చెప్తారు? ఎవరు మంచి మాటలు చెప్తారు? మనకి ఈ లోకంలో ఉండేటువంటి ఆ దారిపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మన గురించి పట్టించుకోరు. మనకు అక్కర్లేనటువంటి విషయాలని ఎవరు కూడా మనం పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారా అంటే ఒకళ్ళ యొక్క స్థితిగతులని ప్రభువు బిడ్డలే, ప్రభువును తెలుసుకునేటువంటి వారులే, ఆ సంఘ బిడ్డలే, ఆ సంఘ పరిచర్య చేసేటువంటి వ్యక్తులకి ఆ బాధ్యత, ఆ ప్రేమ, ఆ సహోదర భావం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు.
అటువంటి వారు మనకి బుద్ధి చెప్పినప్పుడు, మనకు మంచి మాటలు చెప్పినప్పుడు వారిని వెళ్ళలా కూడా వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితిని మనము సంపాదించుకోవాలి. మన సంఘ బిడ్డలు ఎవరైనా, మన సహోదరులు ఎవరైనా మనం ఏదైనా ఒక పొరపాటు పని చేసినప్పుడు, చెడ్డగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలను మనము తూచా తప్పకుండా మనము వినాలి. ఏమంటున్నారు ఇక్కడ? మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారిని గౌరవించాలనేటువంటి భావంతో మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే సంఘ పెద్దలు ఎవరైనా చిన్నవారిని ఎవరైనా వారు గద్దించినప్పుడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇతను నాకు చెప్తామేంటి, అతని యొక్క పరిస్థితి, అతని నేచర్ సరిగా లేదు కదా, సంఘంలో ఉండేటువంటి వ్యక్తి అతనే చెడ్డగా మాట్లాడుతున్నాడు కదా, అతనే చెడ్డగా నడుస్తున్నాడు కదా, అతని మాట నేను వినటం ఏంటి అనేటువంటి భావనలు చాలామంది ఈ సంఘాల్లో కనపడతా ఉన్నాయి. అయితే అటువంటి స్వభావము ఏమైనా ఉన్నదేమో అది నీవు తీసుకొని ఈ వాక్యము ద్వారా సరి చేసుకోమని చెప్తా ఉన్నారు ఇక్కడ. అటువంటి వారిని మన్నన చేసి, అంటే అటువంటి వారిని, అంటే మనకు బుద్ధి చెప్పేటువంటి వారిని మన్నన చేసి గౌరవించేటువంటి పరిస్థితి నీవు ఏర్పాటు చేసుకోవాలి, నీవు నేర్చుకోవాలి అని దేవుడు మనకి ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి నీలో ఏమైనా ఉన్నదా, నీలో ఏమైనా కనబడుతుందా లేదో చూసుకోవాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సంఘాల్లో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి గొడవలు, యూత్లో చూసినటువంటి గొడవలను మనం చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ కోరుకునేటువంటి యూత్ను మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి యూత్ యవనులు ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధతో విని దాన్ని గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. అయితే అటువంటి వారిని మన్నన చేస్తూ, అటువంటి వారి యొక్క మాటలను విని వాటి ప్రకారముగా వారిని గౌరవిస్తూ, ఇది నా కొరకే చెప్పారు కదా, ఈ మంచి మాటలు నా కొరకే, ఇతను నా కొరకు చెప్తా ఉన్నారు కదా అనేటువంటి సత్యాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే ఇటువంటి యూత్కి ఈ మాటలు ఎంతో అవసరంగా కనబడతా ఉన్నాయి. అయితే నాకు చెప్తున్నారు కాబట్టి ఈ సంఘంలో నేను సంఘ పెద్దగా అతనికి నేను కోఆపరేట్ చేయను, ఆ పాస్టర్ గారికి నేను కోఆపరేట్ చేయను, వ్యతిరేకంగానే ఉంటానని ఈ యూత్ వెళ్ళిపోయి మరలా ఇంకా కొంతమందిని లేవనెత్తి ఆ ప్రార్థనలకు వెళ్లకుండా చేయటం, ప్రార్థనకు వచ్చేటువంటి వారిని రానికుండా చేయటం, ఇటువంటి పనులన్నీ చేసినటువంటి సంఘాలలో వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. కానీ అది ఏమాత్రము తగదు, అది మంచి పని కాదు. ఏమంటున్నారు ఇక్కడ? మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయుడి, వారిని ప్రేమించుడి, వారిని ప్రేమ కలిగినటువంటి మాటలు నీకు చెప్పారు కాబట్టి వాటిని నీవు తూచా తప్పకుండా నీవు సేవించినట్లయితే, తూచా తప్పకుండా నీవు వినినట్లయితే, తూచా తప్పకుండా వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడుగాక. ప్రభు యొక్క భక్తి నీలో కనపడతా ఉన్నది. నీకు నీవే ఆ భక్తిలో ఎదగడానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి పెద్దవారి యొక్క మాటలు ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టకూడదు. అయితే అటువంటి మంచి మాటలు చెప్పినప్పుడు నీవు వినకపోతే నీవు భ్రష్టుడిగా మిగిలిపోతూ ఉంటాయి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఘనముగా వారి యొక్క పనిని బట్టి వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, నాకు మంచిగా బోధిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి విధేయుడినై ఉంటాను. బైబిల్ గ్రంథానికి నీవెప్పుడైతే దేవునికి ఎప్పుడైతే విధేయుడుగా కనపడతావో, ఎప్పుడైతే నీవు తగ్గింపు స్వభావం కలిగినటువంటి పరిస్థితుల్లో నీవు కనబడతావో దేవుడు ఎల్లవేళలా కూడా నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన సిద్ధపడతావు, ఆయన సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉన్నవాడే దేవునికి ఇష్టడు.
ఇటువంటి తగ్గింపు కలిగినటువంటి స్వభావముతో ప్రతి విషయములోనూ కూడా తగ్గింపు కలిగినటువంటి మాటలు, గొప్ప మాటలు కాదు. ఒకవేళ నీవు ఎంత ఆస్తిపరుడు అయినా, ఎంత స్థితిపరుడు అయినా కానీ నీ యొక్క పరిస్థితిని అంతన్నా కూడా దేవుని దృష్టిలో తగ్గింపుగా ఉన్నట్లయితే నీవు చాలా హెచ్చించబడతావు. అటువంటి హెచ్చింపబడాలనేటువంటి స్వభావంతో కాదు కానీ ఎల్లవేళలా కూడా నీ స్వభావం ఎలా ఉండాలి? తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉండాలి. దేవునిలో మరీ ముఖ్యంగా తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆటోమేటిక్గా హెచ్చిస్తాడు నిన్ను. ఇది మాత్రము నిజమైనటువంటి సంగతి. ఇది దేవునిలో ఉండేటువంటి వారికి, దేవునిలో నిజముగా గట్టిగా బలపడేటువంటి వ్యక్తులు ఈ యొక్క విషయాన్ని మనసును ఉంచుకుంటారు. అయితే నీవు నామకహాగానే, ఆర్డినరీగానే, ఇతరులకు భయపడినట్లుగా, సంఘ పెద్దలకు భయపడినట్లుగా, దైవజనుడికి భయపడినట్లుగా నీవు యాక్షన్ చేస్తూ ఉన్నావు నీ యొక్క సంఘములో. అయితే నువ్వు గొప్ప దైవీకురాలు అని అనుకునేలాగా నీవు యాక్షన్ చేస్తున్నావు ఆ యొక్క దైవజనుడు ఎదుట. కానీ నీకు నీవే మోసగించబడుతున్నావు దేవుని దృష్టిలో. దేవునిలో ఉండేటువంటి ఆశీర్వాదాలను నీవు పోగొట్టుకుంటున్నావు. నీ యొక్క ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడటం లేదు. ఎందుకనంటే నటనాపూరితమైనటువంటి జీవితంతో నీవు జీవిస్తూ ఉన్నావు. ఒక వ్యక్తిని మనం చూస్తాం, ఏదో సంఘ పెద్ద కనుక ఏదో మంచి చెడ్డలు నీతో చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎవరో కొందరు వ్యక్తులు నీ దగ్గరికి రావచ్చు. వాళ్ళని ఏం చేస్తున్నావు? హేళన చేస్తున్నావు. వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే వాళ్ళను చూసి నువ్వు హేళన చేస్తున్నావు, వాళ్ళని చూసి నువ్వు వెటకారం చేస్తున్నావు, వాళ్ళని చూసి నవ్వుతున్నావు నువ్వు. అంటే నిండారుగా నీలో శాటనిక్ మైండ్ ఉంది. సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు నిన్ను. సంఘ పెద్దగా ఉంటున్నావే తప్ప నీ యొక్క మనసు అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా కనబడుతుంది. సాతాను యొక్క లక్షణాలతో ఉంటున్నావు. సాతాను లక్షణాలతోటి మంచి ఏమాత్రము కనబడటం లేదు. దేవుని యొక్క స్వభావం నీలో ఎంత మాత్రము లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నీవు ఆ హేయమైనటువంటి స్వభావంతో ఇతరులను చూడవు. కానీ నీకు కూడా ఒకానొక రోజున అదే రకమైనటువంటి పరిస్థితి నీకు వస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. నీకు వచ్చింది అదే రకమైనటువంటి పరిస్థితి. నీవు కూడా అదే రకమైనటువంటి హేయమైన స్థితిలో ఉన్నావు. నీవు కూడా ఏదో ఒక రకమైనటువంటి అపాయములో చిక్కుకొని ఉన్నావు. ఎందుకనంటే ఇతరులను చూసి నువ్వు హేళన చేసావు. ఇతరులకు తగినటువంటి న్యాయాన్ని నీవు చేకూర్చలేదు. దేవుని బిడ్డల పట్ల నీవు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చలేదు. దేవుని బిడ్డలకే నీవు అన్యాయమైనటువంటి తీర్పునిచ్చావు. సంఘ పెద్దగా నిలబెట్టుకోవడం అదా తప్పు. దేవుని బిడ్డల పట్ల నువ్వు అన్యాయంగా మాట్లాడతావు, అదా నువ్వు చేసినటువంటి తీర్పు. కాబట్టి నీకు కూడా అదే పరిస్థితి ఇప్పుడు సంభవించింది. నీకు భయము కలుగునప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. నీకు కూడా అపాయము కలుగుతుంది. నీ బిడ్డలకి ఏదో రకమైనటువంటి ఆపద కలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నువ్వు నవ్వవు కనబట్టి, ఎందుకంటే నువ్వు అవమానపరిచావు కాబట్టి, ఎందుకంటే నువ్వు హేళన చేసావు కాబట్టి ప్రభు యొక్క బిడ్డనే. కాబట్టి నీకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి దేవుడు కల్పిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాట నిరర్ధకము కానేరదు. అప్పుడు నీవు తెలుసుకుంటావు పలానా వ్యక్తిని ఈ రకమైనటువంటి పద్ధతిలో నేను మాట్లాడనే. అందుకు కాబోలు దేవుడు నాకు ఈ పరిస్థితిని కల్పించాడు, ఈ అపాయాన్ని కల్పించాడు, ఈ వేదనను కలిగించాడు. కాబట్టి నేను నవ్వెదును. దేవుడు నవ్వుతాడు నిన్ను చూసి. ఎందుకంటే ఇక్కడ నువ్వు నవ్వవు కాబట్టి దేవుడు నిన్ను కూడా నవ్వుతాడు. హేళన చేస్తాడు, అపహాసం చేస్తాడు. నీవు అనుకునేటువంటి కోరికలు సిద్ధింప నేరవు.
ఎందుకనంటే నీవు నిజమైనటువంటి వ్యక్తివి, నిజమైనటువంటి దైవభక్తుడు, నిజమైనటువంటి దైవజనుడు అయితే నీ బ్రతుకంతా సాఫీగానే వెళ్తుంది. ప్రజల ఎదుట నీవు నవ్వుతూ మాట్లాడతావే తప్ప నీవు రాత్రి పండుకునేసరికి నీ యొక్క వేదన, నీ యొక్క బాధ, నీ యొక్క మనసు ఇదంతా కూడా దేవునికే తెలుసు. నువ్వు పండుకునేటువంటి పరిస్థితిలో నీ కండ్ల వెంట కన్నీరు మయమైపోయినటువంటి జీవితం నీకు కనబడుతుంది. ఇది రెండో వాడికి తెలియదని అనుకుంటున్నావు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము, ఆందోళన, కుటుంబంలో శాంతి లేనటువంటి పరిస్థితి ఎందుకయ్యానంటే దేవుని యొక్క లక్షణాలు నీ దగ్గర ఎంత మాత్రము కూడా లేవు. అందుకే నీకు భయము, అందుకే నీకు అపహాస్యం చేసేదను, అందుకే నీవు హేళన చేసావు. కాబట్టి నీవు కూడా దేవుని దృష్టిలో హేళన చేయబడ్డావు. దేవుని దృష్టిలో నీవు తూగలేకపోయావు. దేవునికి సమానమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు? సాతాను బిడ్డగా నువ్వు అంగీకరించబడుతున్నావు. సాతాను బిడ్డగా ఉండటానికే ఇష్టపడుతున్నావు. దేవుని బిడ్డగా ఉండాలని అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు పాటించాలి. ఇది పాటించాలంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అని నీవు అనుకుంటున్నావు. ఎందుకు కష్టమైనటువంటి పని? కష్టమైనటువంటి పని ఎంత మాత్రము కాదు. నీ మనసులో ఉండేటువంటి హేయమైనటువంటి స్వభావాలు, ఆ కుళ్ళి స్వభావాలు, కుట్ర స్వభావాలు, డికేడ్ లైఫ్, కుళ్ళిపోయినటువంటి జీవితాన్ని తీసివేసుకోమని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు పదే పదే. కానీ ఆ కుళ్ళిపోయినటువంటి జీవితంలోనే జీవించటానికే నీవు ఇష్టపడుతున్నావు తప్ప దేవునిలో నిజముగా మనపూర్వకంగా జీవించాలనేటువంటి జీవితం ఆలోచన నీకు లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. దేవుడు కూడా నిన్ను చూసి నవ్వుతున్నాడు. దేవుడు నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నాడు. నీవు చేసినటువంటి పనుల కోసం, నీవు చేసినటువంటి నీచమైనటువంటి పనుల కోసం, నీవు చేసినటువంటి ఆ గొప్ప పనుల కోసం, ఆ గొప్ప మాటలు అవే వచ్చాయి నీ దగ్గర. ఉన్నదొకటైతే ఇంకో రకమైనటువంటి పరిస్థితిని నువ్వు చెప్పటం, ఇతరుల గురించి హేయంగా నువ్వు మాట్లాడటం, ఇవే నీలో ఉండేటువంటి హేయమైనటువంటి స్వభావములు. అలాంటి పరిస్థితుల్లో నీవు ప్రార్థన చేస్తే మరి దేవుడు నీ ప్రార్థన వింటాడా? వినడు. యథార్థమైనటువంటి జీవితము కలిగినప్పుడు, యథార్థమైనటువంటి మనస్సుతో నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు నీ మనవిని అంగీకరిస్తాడు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 11 verse 7. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు యథార్థమైనటువంటి మనసుతోటి, యథార్థమైనటువంటి ప్రార్థనతోటి, యథార్థమైనటువంటి పరిస్థితులతోటి నీవు జీవిస్తూ ఉన్నావో, యథార్థమైనటువంటి మాటలతో ఇతరులను నీవు ఎప్పుడైతే తృప్తిపరుస్తూ ఉన్నావో నీవు చేసినటువంటి ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. ఆయన ముఖ దర్శనము చేసుకుంది అంటే దేవుడిని నువ్వు చూస్తావు అంటే ఏంటి? దేవుడు నీ పక్కనే ఉంటారు ఎళ్ళవేళలా కూడా. నీ ఏ ఆపదలలో ఉన్నా, ఇటువంటి పరిస్థితుల్లో నీవు చిక్కబడిపోయి ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తటానికే ఆయన ఈజ్ బై ది సైడ్ ఆఫ్ యూ ఆల్వేస్. హీ సేవ్స్ యూ. దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అటువంటి సిద్ధంగా ఉండేటువంటి దేవుని పిల్లలుగా అంగీకరించేటువంటి దేవుని, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవునిని నువ్వేం చేస్తున్నావయ్యా అంటే తిరస్కరిస్తున్నావు. నీ గొప్ప మాటలను బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, హేయమైన స్వభావాలను బట్టి దేవునిని నీవు తిరస్కరిస్తున్నావు. దేవుని దగ్గరికి నీవు రాలేకపోతా ఉన్నావు. కాబట్టి నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను.
మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము వచ్చినప్పుడు, భరించలేని కష్టం వచ్చినప్పుడు, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధ నీలో మిగిలిపోయినప్పుడు నేనేం చేస్తానో అపహాస్యము చేస్తాను. ఎందుకంటే నువ్వు చేసావు, దేవుని బిడ్డలను హేళంగా చూసావు, వేళాకోళంగా ఎక్కిరించావు, నీకంటే తక్కువగా ఉన్నారనేటువంటి మాటలతోటి వాళ్ళని మభ్యపెట్టావు, వాళ్ళని బాధ పెట్టావు నువ్వు. కాబట్టి అదే రకమైనటువంటి బాధ నువ్వు ఇండైరెక్ట్గా పడుతున్నావు. ఇప్పుడు అది ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి విషయమై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి పరిస్థితులను నీవెప్పుడు కూడా ఫేస్ చేయలేదా? ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా నిన్ను వెంటాడలేదా? వెంటాడాయి, కానీ నువ్వు ఇతరులకు చెప్పుకోలేవు. నీకు నీవే ఆ లోపలే మింగుకుంటున్నావు, లోపల ఆ బాధనే అణుచుకుంటున్నావు. కాబట్టి నీవు నిజమైనటువంటి ప్రార్థనతోటి దేవుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీవు నిజమైనటువంటి మనసుతో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీవు ముఖ దర్శనం చేసుకుంటావు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకోండి. ప్లెయిన్ హార్ట్ తోటి ఎప్పుడైతే నువ్వు ప్రభువారి దగ్గరకు వచ్చావో ప్రభువారిని నువ్వు ముఖ దర్శనం చేసుకుంటావు. యథావిధిగా నువ్వు చూస్తావు. నీ బాధలను చెప్పుకునేటువంటి ధైర్యం నీలో ఉంటుంది. ఎందుకనంటే యథార్థముగా నీవు జీవిస్తావు. కాబట్టి అటువంటి కృపని నువ్వు కావాలని నువ్వు కోరుకో. దేవునిలోకి రావటం దేనికంటే నీవు చేసినటువంటి ఈ బయట బాహ్య ప్రపంచంలో సాతానుతోటి మసులుకునేటువంటి లక్షణాల నుంచి విడుదల కావటానికి దేవుని సన్నిధిలోకి నీవు వస్తున్నావు. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చిన తరువాత ఇవన్నీ కూడా నీకు ఎక్కువైపోతున్నాయి. సాతాను లక్షణాలకే ఇంకా బలోపేతంగా నీవు కనబడుతున్నావు. నీలో ఏ విధమైనటువంటి మార్పు కనబడటం లేదు. కానీ మార్పు కలిగినటువంటి జీవితం కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి మార్పు కలిగినటువంటి జీవితం కావాలని దేవుని సన్నిధిలో ప్రతివారు అడుగుకుంటే, ప్రతివారు ప్రార్థన చేస్తే దేవుడు ఇవన్నీ తప్పనిసరిగా దయచేస్తాడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నది. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచవలసింది కాకూడదు. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని ఇంకా అంగీకరించలేదు, హృదయపూర్వకంగా మీ చెంతకు రాలేకపోతున్నారు, సాతాను శోధనలకు గురి అయ్యి వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, ఒకసారి వారితో మీరు మాట్లాడండి నాయన. మీరు సహాయం చేయండి నాయన. మిమ్మల్ని నమ్ముకునేటువంటి బిడ్డలను ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రతి వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి వారి యొక్క జీవితాలను మార్చండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను ఈ సమయంలో ముట్టండి, వారి యొక్క వ్యాధులను అరికట్టండి నాయన. స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని మీ చిత్తమైతే నా ప్రభువా
మరి యొక్క ఎపిసోడ్లు మేమందరము కలుసుకొని మీ వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను దయచేయమని ఇచ్చిన మనవలు పరలోకంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.